నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఐవీఆర్ఎస్ కాల్స్ కలకలం అనేటువంటి చర్చ మాత్రం హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఎన్నికలకి ఒక 6 నెలల ముందు, 3 నెలల ముందర లేదా ఏడాది ముందర నుంచి ఈ రకమైనటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే అప్పటికి ఉన్నటువంటి రాజకీయ పక్షాలు లేదా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ పనితీరు వీటిపైన ప్రజాభిప్రాయం కోసం ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేటువంటివి సహజంగా రాజకీయ పార్టీలు పెడతా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిగా వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ రావటం, మరి ఆ ఐవీఆర్ఎస్ కాల్స్లో వస్తున్నటువంటి ప్రశ్నలు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. మరి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ మాటన జరుగుతున్నటువంటి రాజకీయం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే మనం చూస్తూ ఉంటాం, ఎన్నికల సమయంలో ఇవి సహజంగా వస్తూ ఉంటాయి. అందరూ ఫోన్లో కూడా మీకు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, లేదంటే ఆ రాజకీయ పార్టీ మీరు ఏ నాయకుడికి ఓటేస్తారు, లేదా అక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఇవి చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఇంకా పూర్తి అవ్వలేదు. 12వ తారీఖుకి వాళ్ళు ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అది 12వ తారీఖుకి ప్రభుత్వం ఏర్పడినట్లు అవుతుంది. కానీ ఇప్పుడు ఏడాది కూడా కాకముందే ఐవీఆర్ఎస్ కాల్స్ రావటం, ఆ కాల్స్లో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు అనేటువంటి ఈ ప్రశ్నలు, ఇది అంతా కూడా ఒక కుట్ర అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన మీ అబ్జర్వేషన్స్? అంటే కాదేది కుట్రకు అనర్హం, ఏది కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అంటే, కాదేది అవినీతికి అనర్హం అని మరి జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే, ఇప్పుడు ఇది కాదేది కుట్రకు అనర్హం. ఇప్పుడు సర్వే వెనక చీకటి కోణం ఏంటి అందరిలో కూడా ఆలోచన, ఇవాళ చర్చ. ఇప్పుడు కేకే సర్వేనో ఏదో సర్వే మీరు అన్నది ఏదో బయటకు వచ్చినట్టు ఉంది. అసలు ఇప్పుడు ఎందుకు ఈ సర్వే చేశారు? పోయిన ఏడాది మరి జూలై 12 చేస్తే పోయేది, ఆగస్టు 12 చేస్తే పోయేది. ఇప్పుడు జూన్ 12 ఈ ప్రభుత్వం ఏర్పడింది, జూలై 12 చేసేసి సర్వే ఈ 4 రోజుల్లో ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉంది, పనితీరు, సంక్షేమ పథకాలు ఎలా అందాయి. ఇప్పుడు దేనికైనా సమయం సందర్భం ఉండాలంటారు. ఇప్పుడు సర్వేకి సమయం సందర్భం అవసరం లేదా? ఏమనుకున్నారు? ఇది సమయమా, సర్వే చేసే సమయమా? ఎన్నాళ్ళైంది ఈ ప్రభుత్వం ఏర్పడి? మీరే చెప్పారు. ఇప్పుడు ఏది ఏడాది ఇంకా అవ్వలేదు, ఇంకో వారం 10 రోజులకి ఏడాది. అంటే ఏడాదిలో ప్రభుత్వ పనితీరు పైన మీరు సర్వే చేస్తే, ఏడాదిలో ఇవాళ సంక్షేమ పథకాల అమలు తీరు, లేకపోతే అభివృద్ధి మరి జరిగిన తీరు, ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రతిపక్ష పనితీరు, వాటిపైన మీరు ప్రశ్నలు అడిగితే అది వేరు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే అడిగేవాడికన్నా బుద్ధి ఉండాలి, లేకపోతే చెప్పేవాడికన్నా బుద్ధి ఉండాలని చెబుతారా ఎవరన్నా? ఇప్పుడు బుద్ధి లేక ఈ ప్రశ్న అడిగినా బుద్ధి ఉన్న ప్రజలు దానికి సమాధానం చెప్పరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే మాట ఎప్పుడు అడుగుతారు? ఏదో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిందనుకో. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన ఆ టర్మ్ ఎంత? 5 ఏళ్ళు. 5 ఏళ్లలో ఇప్పుడు జరిగిన పీరియడ్ ఎంత? ఏడాది. అంటే ఎంత? 1/5, అంటే 20%. ఇంకా ఎంత ఉంది కాలం? 80%. అంటే ఇప్పుడు దాన్ని నేను డిసైడ్ చేయగలవా? అంటే ఇదేదో ఇవాళ మ్యానిపులేటెడ్, ఇది దీని వెనక ఏదో ఒక అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తే ఈ విధమైన ప్రశ్నలు అడిగించిందని అక్కడే తెలిసిపోతుంది. అక్కడ ఆప్షన్లో కూడా నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, వైఎస్ఆర్సీపీయా అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఎలా ఇస్తారు? అధికారంలో ఉన్నదాన్ని నెంబర్ 1 అంటాం, ప్రతిపక్షంలో ఉన్నదాన్ని నెంబర్ 2 అంటాం. వీళ్ళు రివర్స్ చేసినట్టుగా కనపడుతుంది. ఇదంతా ఒక రివర్స్ సర్వేగా ఉందన్నమాట. నేను అన్నది అదే. ఈ సర్వే ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? జూన్ 12 ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి జూలై 12 చేసేసి ఉంటే పోయేది. లేకపోతే 3 నెలలు అవగానే ఒక సర్వే, 6 నెలలు అవగానే ఒక సర్వే ఇటు జరుపుకుంటా పోండి. కేకే సర్వే ఇవాళ అది గతంలో ఏదో ఎన్నికలకు ముందు చేసి ఒక మరి కూటమి ప్రభుత్వం స్వీప్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ పడిపోతుంది, ఒక 160 సీట్లు వీళ్ళు గెలుస్తారనేదో చెప్పిన దీంట్లో దానికి కొద్దిగా పెరిగింది క్రెడిబిలిటీ. ఈ సర్వేలన్నీ నేను నమ్మను సతీష్. జనరల్గా ఏంటంటే ఏ ఓటర్ అయినా తను ఏ పార్టీకి ఓటేస్తాడనేది చచ్చినా చెప్పడం. ఇప్పుడు నువ్వున్న ఉదాహరణ, నువ్వు నన్ను వచ్చి అడుగుతావు, మై గొట్టం నా దగ్గర పెట్టి, ఏమంటే రేపు ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారంటే నాలో ఉన్నటువంటి వ్యక్తి ఏమని చెప్తాడు తెలుసా? నేను వేసేది కాకుండా పక్కదాని పేరు చెబుతా.
అంటే మీకే కాదు శాడిజం, మాకు కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి వేస్తాను ఓటు జనరల్గా. నువ్వు వచ్చి నన్ను అడిగావనుకో ఎవరికి ఓటేస్తారండి అని, చంద్రబాబుకి వేస్తా అని చెబుతాం. 4 ఏళ్ళు ఇంకా ఈ ప్రభుత్వానికి టైం ఉన్నా కూడా నువ్వు ఇప్పుడు సర్వే పెడతావు. ఆ సర్వేలో ఈ ప్రశ్నలు అడిగితే ఫూల్స్ ఎవరు? జనం ఎప్పుడు ఫూల్స్ గారు, జనం మిమ్మల్ని ఫూల్స్ చేస్తారు. ఇవాళ ఒక ఫూలిష్ సర్వే ఏది ఈరోజు ఇవాళ ప్రజల ముందు ఉన్నది, ఇదొక ఫూల్స్ సర్వేగా ఉందన్నమాట. అండ్ ఇంకా అందులో పార్టిసిపెంట్స్ కూడా ఫూల్సేనా? జరిపేది ఫూల్సే, పార్టిసిపెంట్స్ ఫూల్సే, అసలు జరిపించినాడు పెద్ద ఫూల్. దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని, అతను ఏంటంటే ఇవాళ ఆ పార్టీ అంతా కూడా కుదేలైపోయి కూలిపోతున్న ఆ కోటల్ని నిలబెట్టుకోవడం కోసం నానా పాటలు పడుతున్నాడు. ఏదో ఈ రకంగా అన్నా ఇలాంటివి ఇస్తే అప్పుడన్నా కనీసం కొంతమంది పోకుండా ఆగుతారు, ఆ వలసలకు అడ్డుకట్ట పడుద్దనే భ్రమ. జనరల్గా ఇప్పుడు ప్రభుత్వం సర్వే చేస్తుంది. ఏది ఈ సమయంలో చేసే సర్వేలన్నీ కూడా గవర్నమెంట్ చేసుకుంటుంది. తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా, పోలీసు వాళ్ళ ద్వారా ఒక సర్వే చేస్తుంది, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక మీడియా ఉంటుంది, ఆ మీడియా ద్వారా ఒక సర్వే చేస్తుంటారు. నెక్స్ట్ అసలు IVRS కాల్స్, ఏది RTGS, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా చేయించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రభుత్వం ఎలా చేసేది అప్పట్లో సర్వేలు. ఇప్పుడు కొత్త స్కీమ్ ఏదైనా పెట్టారనుకో, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పథకాల మీద అంటే క్వాలిటీ ఫుడ్ వస్తుందా, ఏమైనా ఇన్ టైంలో ఇస్తున్నారా, లేకపోతే రేట్ల మీద మీకు వ్యతిరేకత ఉందా, నాణ్యత మీద మీకు సంతృప్తి ఉందా, ఇలా అడుగుతాం. ఇంకా లేకపోతే మీరు ఇంకా వేరే పెన్షన్ల పెంపు, 1000 రూపాయలు పెంచారు పింఛన్లు, ఆ పెంచిన పెన్షన్ల పైన లబ్ధిదారుల ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు స్కీముల వారీగా సర్వే చేసుకోవటం ప్రభుత్వం, అంతేగాని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనేది, లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారా, కూటమికి ఎవరు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకి కూటమి మద్దతుదారుల్లో 7% ఎన్టీఆర్కి వేశారట, అదే జూనియర్ ఎన్టీఆర్కి. వైసీపీ సపోర్టర్స్లో 22% జూనియర్ ఎన్టీఆర్కి వేశారంట. అర్థం కాదా నాకు? అంటే ఇవాళ కూటమి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి అంత తక్కువ వేస్తే, వైసీపీ వాళ్ళు కూటమికి జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వహించాలని 22% కోరుకోవడం ఏంటి? అంటే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని వాళ్ళ కూటమి పార్టీలు కోరుకోవడం లేదు, వైసీపీ కోరుకుంటుందా? వైసీపీ ఏది కోరుకోవాలి, మీ పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలి అనే దాని మీద మీరు కింద మీద పడండి. ఏది షర్మిల నాయకత్వం వహించాలా, విజయమ్మ నాయకత్వం వహించాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించాలా, లేదు అసలు భారతీ మేడంకే పగ్గాలు అప్పచెప్పాలని మీరు మీ తిప్పలు మీరు పడాలి. కానీ కూటమికి నాయకత్వం వహించమని కనుక వీళ్ళు అడిగితే అంట వైసీపీ వాళ్ళు 22% జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చారండి. ఆ జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. అతను ఫిలిం ఇండస్ట్రీకే వాళ్ళు అంకితం అయిపోయారు. ఇవాళ రాజకీయాల పట్ల అతను ఏమాత్రం ఆసక్తిగా లేడు, అసలు దేనికి అతను స్పందించట్లేదు. వాళ్ళ మామని జైల్లో వేసినా అంతంత మాత్రమే. ఏది స్పందన ఆ రోజు చంద్రబాబు 53 రోజులు జైల్లో పెట్టినా లేదు. వాళ్ళ మేనత్త మీద ఏదో పిచ్చివాగుడు వాగారు వీళ్ళంతా, ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏదో వల్లభనేని వంశీ, దానికి అతని స్పందన అంతంత మాత్రం. అతనేంటి రాజకీయాల పట్ల ఒక అనాసక్తిలో ఉన్నాడని మీరు అతని నాయకత్వం వహించమని అడగటం ఏంటి? అసలు ఈ ప్రశ్నలు ఎవరు తయారు చేశారు? కేకేనా ఏంటి ఆయన పేరు? కిరణ్ కొండేట ఆయన చేశాడా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేసిన ప్రశ్నలు ఈయనకి ఇచ్చి చేయమన్నారా? మామూలుగా పార్టీలు కూడా సర్వేలు చేస్తాయి. ఇప్పుడు ఐపాక్ సర్వే వాళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు సెఫాలజిస్టులు వాళ్ళు పెరిగిపోయారు. నేను ఇందాక చెప్పింది అదే. నేను అసలు పొరపాటును కూడా ఏ సర్వేని నమ్మనన్నమాట. ఎందుకని? ఇప్పుడు మనం పనిచేసిన దానికి ప్రజలతో మనకున్నటువంటి కనెక్టివిటీని బట్టి మనకు తెలిసిపోద్ది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది ప్రతి జర్నలిస్టు అంచనా వేయగలడు. ఎందుకంటే అతను జనంలో ఉండే జర్నలిస్ట్ కాబట్టి. నాయకుల కన్నన్నా కప్పచ్చు కానీ వీళ్ళ కన్ను కప్పలేం. ఇప్పుడు సంవత్సరంలో ఈ ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అని అడిగితే మనం చూసాం, కేంద్రం నుంచి నిధులు భారీ ఎత్తున రాబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగటమే కాదు, నీకు అక్కడ దానికి 12,000 కోట్లు ఇచ్చారు. ఇవాళ రైల్వే జోన్కి GMను కూడా నియమించినట్టున్నారు. ఏంటి దాంట్లో? అదొక్కటే కాదు కదా, అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. ఏంటి? ArcelorMittal. అసలు ప్రధాని మోడీ అక్కడికి వచ్చి 2 లక్షల కోట్ల శంకుస్థాపనలు చేశారు. ఉత్తరాంధ్ర ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి అదే గుండెకాయ. జగన్మోహన్ రెడ్డికి అదే సమాధి కట్టింది. 34 సీట్లలో జగన్కి వచ్చిందంత
2 సీట్లు. ఈ ఏడాదిలో జగన్కి ఏమన్నా అక్కడ గ్రాఫ్ పెరిగిందా చెప్పు. ఉన్నాడా ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, లేకపోతే తమ్మినేని సీతారాం, లేకపోతే మరి బొత్స సత్యనారాయణ మొన్న పాపం కింద పడ్డాడు. ఆయనకి ఏదో ఒక వెన్నుపోటు దినవనంగానే ఆయనకి మరి ఏమి బీపీ పెరిగిందో మరి తగ్గిందో పడిపోయాడు. ఇది పరిస్థితి వైసీపీ. అరే మీరు 8 జిల్లాల్లో ఊస్ట్ అయిపోయారు. సింగిల్ సీట్ లేదు సతీష్ 8 జిల్లాల్లో. ఈ 8 జిల్లాల్లో జగన్కి ఏమైనా ఒక సీట్ వచ్చుదా అని అడగండి ప్రశ్న. తను ఇప్పుడు ఇవాళ కోల్పోయినటువంటి ఆ 8 జిల్లాల్లో కనీసం ఒక జిల్లాలో అన్నా అతను పాగా వేస్తాడా అని అడగాలి. రాయలసీమ ఏంటి మనం చూసాం, నీకు ఒక టైంలో 52 సీట్లలో నిన్ను 49 గెలిపిస్తే నాలుకేసి కొట్టావు. సీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. అప్పుడు ఆ 5 ఏళ్లలో 12,000 కోట్లు ఖర్చు పెడితే అందరి నీవా, గాలేరు నగరి, ఆ మచ్చుమిర్రి లిఫ్టు వాటన్నిటిపైన ఇతను పెట్టింది 2,000 కోట్లు అంట. చంపేశాడు రాయలసీమలో హార్టికల్చర్ని, సబ్సిడీ ఎత్తేసాడు. 90% సబ్సిడీ నీకు వచ్చేది, అతను సబ్సిడీ ఎత్తిపారేశాడు. అరే అసలు మొత్తం తిరుమల తిరుపతి అంతా అవినీతి కుంభకోణాలు, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇప్పుడు అక్కడేంటి అసలు రాయలసీమలో 1,59,000 కోట్ల పెట్టుబడులతో ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి. 1,29,000 మందికి అక్కడ ఉపాధి ఏర్పడుతుందంట. ఒక రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు. ఇక 16,000 మెగావాట్లతో అక్కడ నీకు ఈ సోలార్, ఈ విండ్, ఆ పంపుడ్ ఎనర్జీ, విద్యుత్ ప్లాంట్లు వస్తున్నాయి. ఇవాళ రాయలసీమ రత్నాల సీమగా మారుస్తుంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు జరిపితే ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఎన్నికలు జరిపితే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 11 సీట్లు రావన్నమాట. అర్థం కాల. ఎందుకంటే అతని పనితీరు అలా ఉంది. ప్రతిపక్షంలో ఉండి శాసనసభకి వెళ్ళడు, పిలిపిస్తాడు పారిపోతాడు. ఒక 5 ఆందోళనలకు పిలిపించాడు, ఒక్క ఆందోళనలో పాల్గొనలా. వెన్నుపోటు దినం నిన్న చేశాడు కదా, పాల్గొన్నాడా? పొడిచాడా? వెన్నుపోటు పొడిచాడు, వెళ్ళిపోయాడు. ఇవాళ ఈ సర్వేలు ఇవి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి చచ్చిపోయిన పార్టీని బతికిస్తాయంటావా? దింపుడుకెళ్ళాం ఆశ అంటావా? థ్యాంక్ యూ.